నిజం నిలకడ మీదే తెలుస్తుంది. నా వీడియోలు చూసే వాళ్ళకి అనేక మందికి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. అప్పట్లోనే చెప్పా, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నోటిఫై చేసేయండి సార్, అప్పుడు ఇంకెవడు ఏమీ చేయలేడంటే ఎవడేం చేయగలుగుతాడు, తర్వాత కూడా ఆయనే వస్తారన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక దాన్ని మార్చి విశాఖపట్నం 3 రాజధానులు అంటాం, ఆ బిల్లు తీసుకెళ్ళడం, దాంతో అమరావతి రాజధాని అన్నది పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అది కోర్టులో విత్డ్రా చేసుకోవడంతో మళ్ళీ అమరావతి రాజధాని అన్నటువంటి పాయింట్ అయింది. కానీ అమరావతి రాజధాని అన్నది నోటిఫై కేంద్రం చేయాలి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పెట్టారు. ఉమ్మడి రాజధాని అయిపోయాక మన రాజధాని ఏంటన్నది డిసైడ్ చేయాలి. అది ఆ లోపు కనుక చేసేస్తే తీర్మానం అవుతుంది. అది జగన్ వైజాగ్ కన్ఫర్మ్ చేయించినా లేకపోతే అంత ఉన్నాయి. ఈలోపు కోర్టు కేసుల ద్వారా అయిపోయింది. ఇప్పుడు కేంద్రం నోటిఫై చేయాలి. కేంద్రంలో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. మొన్నే నారాయణ గారు చెప్పారు కేంద్రం నోటిఫై చేయబోతోంది అన్నట్టు. ఇప్పుడు తాజాగా బయటకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్ధారిస్తూ అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. దాంట్లో జ్యూరిస్డిక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏంటనేది తేలబోతోంది.